పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న 91వ కాన్షీరాం జయంతి సభకు సభాధ్యక్షులు పార్టీ జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి, ఈ సభలో ఆసీనులైనటువంటి కాకునూరి నారాయణ గౌడ్ గారికి, బాబురావు నాయక్ గారికి, అవిరెళ్ల జ్యోతి గారికి, రాఘవేంద్ర ముదిరాజు గారికి, ఉదయ చారి గారికి, రాసాల వినోద్ గారికి, ఆ తర్వాత సైదుల్ గారికి, జువాది వెంకటేశ్వర్లు గారికి, నాశపోయిన వెంకటయ్య గారు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, డిఓ రిటైర్ గారు ఊరుగొండ వెంకటయ్య గారికి, కట్టెపోయిన అనిల్ గారికి, నగరకంటి కల్లా గౌడ్ గారికి, దుబ్బా డేవిడ్ రాజు గారికి, మరి ముఖ్యంగా సామాజికవేత్త కొండా లలిత గారికి, ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు దండగల కృష్ణయ్య గారికి, ఓటేర సంఘం, మరియు అజయ్ కుమార్ గారు, ఇంకా పార్టీ రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారికి, అంజయ్ గారికి, ఇంకా సభలో పాల్గొంటున్న జేఏసీ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీకి ఏర్పడుతున్న నూతన అభిమానులకి, పార్టీ అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, ఈ సభలో రాజ్యం కోసం నిరంతరం ఆకాంక్షిస్తూ తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని చూడాలని కోరుకుంటున్న మీ అందరికీ కాన్షీరాం జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏమిటి ఈరోజు ఈ సభ యొక్క ఉద్దేశమేంటి? మన దుఃఖానికి కారణమేంటి? ఈరోజు మన గుండెల్లో, మన కళ్లల్లో కన్నీటికి కారకులు ఎవరు? మన సమస్యలకి కారకులు ఎవరు? మన బాధలకి, మన దుఃఖానికి కారకులు ఎవరు? వీటన్నిటికీ కారకులు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న, అక్కడ కొన్నమ్మా కొలము, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న, ఇది తెలంగాణ కావచ్చు, దేశం కావచ్చు, ఈ దేశాన్ని తెలంగాణని పరిపాలిస్తున్న అగ్రవర్ణాలు మన దుఃఖానికి కారణం. ఎందుకంటే ఈ రాజ్యం మన చేతిలో లేదమ్మా. 90% మంది మన ప్రజలు ఉన్నాం, కానీ రాజ్యాన్ని పరిపాలించే జనాభా 5% లేనోడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పట్టుమని 10 మంది లేనోడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ 10 మంది పరిపాలించడం ఏంటి? 90% మనం ఉన్నాం కదా, ఈ రాజ్యాన్ని మనం కదా పరిపాలించాల్సింది. 100కి 10 మంది లేనోడు ఈ రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు? కాబట్టి ఈ దేశాన్ని, ఈ దేశ సింహాసనాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని మన అట్టడుగు వర్గాలు కైవసం చేసుకొని మనం కదా ఈ తెలంగాణ గడ్డని పరిపాలించాల్సిందని ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం కాన్షీరాం పూలే అంబేద్కర్ల యొక్క ముగ్గురి ఆలోచన విధానంతో గత 14 ఏళ్లుగా ఒక ఉద్యమాన్ని నడిపిస్తూ, ఆ ఉద్యమంతో పాటుగా ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఒక రాజకీయ వేదికని ప్రారంభించాం. ఆ రాజకీయ వేదిక ద్వారా తెలంగాణ రాజ్యాన్ని మనం ఏలుకోవాలి, మనం పరిపాలించాలని ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి
కాన్షీరామ్ గారి యుద్ధానికి కొనసాగింపు ఈ పార్టీ. మాన్యవర్ కాన్షీరామ్ గారి యుద్ధం మధ్యలోనే ఆగిపోయింది ఆయన మరణంతో. మరి ఆ కాన్షీరామ్ గారి యుద్ధాన్ని ఎవరు కొనసాగించాలి? కాన్షీరామ్ గారు వదిలిపెట్టిన కత్తిని ఎవరు తిప్పాలి? ఆ కత్తిని అగ్రకుల రెడ్డి రాజ్యం గుండెలో దింపేది ఎవరు? ఆ ఖడ్గంతో యుద్ధం చేసేది ఎవరు? ఆ యుద్ధం చేయకపోతే, రాజ్యం కోసం యుద్ధం చేయకపోతే నువ్వు ఈ సమాజానికి ఏమీ చేయలేవు. నీ సొంత బంధువులు, నీ బలగం, నీ వాళ్ళు, నీ పేదలు, నీ సహచర బాధితులు ఎవరికి న్యాయం చేయలేవు. అందుకనే మరొకసారి చెప్తున్నా, ఈ గ్రౌండ్, ఈ మీటింగ్ గ్రౌండ్లలో రాజకీయాల మీద, రాజ్యం మీద, ముఖ్యమంత్రి పీఠం మీద, ఎమ్మెల్యే సీటు మీద, గ్రామ సర్పంచ్ సింహాసనం మీద ఈ రాజ్యాన్ని పరిపాలించాలనే కోరికన్నాడు. ఈ మీటింగ్ లో ఉన్నది, మిగతా వాడు వెళ్ళిపోండి, కోరిక లేని వాళ్ళు. రాజ్యం మీద కోరిక లేకపోతే ఇంకా దేని మీద కోరికతో బతుకుదాం మనం? రాజ్యాన్ని పరిపాలించాలనే కోరిక లేదు మనకి. ఏ రెడ్డినైనా పట్టుకోను, తెలంగాణలో ఏ పిచ్చి రెడ్డినైనా ముట్టుకో, రాజ్యం రాజకీయం అనే కోరిక లేకుండా ఒక్క రెడ్డి లేరు. కానీ మనకి రాజ్యం తెలియదు, రాజకీయ అధికారం తెలియదు, దేశాన్ని పరిపాలించడం తెలియదు, ముఖ్యమంత్రి పీఠం తెలియదు. చెప్పమ్మా, మరి మనకెందుకు రాజకీయ కోరిక లేదు? రాజ్యాన్నే కోరిక మనకెందుకు లేదు? మనం ఎప్పుడు కంట్రోల్ బియ్యం జానారెడ్డికి పెట్టాలో ఆలోచించండి. ఆ మాట ఎందుకు మనం ఆలోచించట్లే? జానారెడ్డి బంధువులకి పిచ్చలు ఇచ్చేది ఎప్పుడు మనం? జానారెడ్డి కుటుంబానికి కంట్రోల్ బియ్యం పెట్టేది ఎప్పుడు మనం? జానారెడ్డికి మనం మొత్తం రాజకీయంగా ఈ రోజు అధికారంలో జానారెడ్డి అనే ఒక వ్యక్తి 13 సార్లు ఎమ్మెల్యే, 13 సార్లలో ఎమ్మెల్యే అయినప్పుడు ఒక మాట చెప్తున్నాం, దాదాపుగా ఈ ప్రాంతంలో 8 సార్లు, ఒక 2 సార్లు రెడ్డి, ఒక 8 సార్లు జానారెడ్డి, వాళ్ళ కొడుకులు, ఈ విధంగా వీళ్ళ రాజ్యం కొనసాగుతా ఉంది. కానీ నేను మీ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, కాన్షీరామ్ గారు ఎప్పుడైతే మరణించాడో, మరణించిన తర్వాత కాన్షీరామ్ ఖడ్గం అని అది బంద్ చేయండి. కాన్షీరామ్ కత్తితో యుద్ధం చేయడం ఆగిపోయిన తర్వాత కాన్షీరామ్ కత్తి పట్టుకునే నాదుడు లేని తర్వాత బీజేపీ దేశంలో చెలరేగిపోతా ఉంది. బీజేపీ పార్టీ దేశంలో చెలరేగి అగ్రవర్ణ బ్రాహ్మణ బనియా ఠాగూర్లు, ఇక్కడికి వస్తే రెడ్లు, ఇంకో రాష్ట్రానికి వస్తే ఇంకో కులం, దేశంలో ఉన్న అగ్రవర్ణాలకి ప్రాతినిధ్యం వహిస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టి, మతం మధ్య అగ్ని రాజేసి ఆ మత చిచ్చులో దేశాన్ని కాలబెట్టాలని చూస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రాహుల్ గాంధీ బీజేపీతో యుద్ధం చేయాలంటే, బీజేపీతో పోరాటం చేయాలంటే ఏ ఆయుధం పెట్టుకుంటే బీజేపీని ఓడించాలి, ఏ కత్తి పట్టుకుంటే బీజేపీని ఓడించాలో ఆలోచించాడు రాహుల్ గాంధీ. ఆలోచించి ఈ మతానికి ఇరుగుడు కాన్షీరామ్ కత్తి పట్టుకోవాలని ఆలోచించాడు రాహుల్ గాంధీ. కానీ తీరా రాహుల్ గాంధీ కాన్షీరామ్ కత్తి పట్టుకుందామంటే అది చాలా బరువు ఉన్నది. ఆ కత్తిని మొయ్యలేకపోతున్నాడు. ఎందుకంటే కరెక్ట్ గా కాన్షీరామ్ కత్తితో యుద్ధం చేస్తే రాహుల్ గాంధీ గొంతే దిగింది. దాంతో ఎందుకు రాహుల్ గాంధీ గొంతు దిగుతుందంటే, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్రని, దాని తర్వాత మరో యాత్రని పెట్టి, ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక మాట చెప్తున్నాడు. కులగణన అనే ఒక మాట తీసుకొచ్చాడు. కులగణన అంటే సంపన్న కులాలని లెక్క పెడతాడట. మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, లంబడోళ్ళు ఎంతమంది ఉన్నారు, కుమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు,
నేదరోళ్ళు ఎంతమంది ఉన్నారు, వడ్డీరోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎరకలోళ్ళు ఎంతమంది ఉన్నారు, యదువంశ యాదవ గొల్లలు ఎంతమంది ఉన్నారు, కురుమోళ్ళు ఎంతమంది ఉన్నారు, గౌండ్లోళ్ళు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, మంగళోళ్ళు ఎంతమంది ఉన్నారు, శాఖలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తం కులాలని లెక్కబెట్టి ఆ కులాలకి భూమిని పంచుతున్నాట, ఆ కులాలకి సంపదను పంచుతున్నాట, ఆ కులాలకి రాజ్యాన్ని పంచుతున్నాట. ఈ చెప్పుకుంటా రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు అమ్మా సోనియా గాంధీ. మరి రాహుల్ గాంధీ తిరిగిండు, రాష్ట్రంలో తిరిగిండు, దేశంలో తిరుగుతా ఉన్నాడు. ఏ కులాలకి ఎంత జనాభా ఉందో ఆ కులాలకి అధికారాన్ని వస్తున్నట రాహుల్ గాంధీ. కానీ ఇదే వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒక ప్రశ్న వేస్తున్నాం. ఈ వేదిక నుంచి ఎంతమంది కులాలుంటే, ఎంత కుల జనాభా ఉంటే ఆ జనాభాకి దక్క అధికారాన్ని వస్తుండని రాహుల్ గాంధీ కాన్సీరాం కత్తి పట్టుకొని తిప్పాలని చూసిండు. మరి ఎవరెంత కులం జనాభా ఉంటే వాళ్ళకంత వాటా వస్తుందని రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా. ఇగో నీ పార్టీలో, నీ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ జానారెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన కొడుకులు, ఇద్దరు కొడుకులు, ఆయన ముగ్గురు ఒకే కులంలో, ఒకే కుటుంబంలో ముగ్గురు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఈ ప్రాంతం నుంచి. రాహుల్ గాంధీని అంటున్నా, నువ్వు కులానికి తగ్గట్టుగా వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా రాజ్యం ఇస్తానన్నావు కదా. 4% లేని రెట్లు, 5% లేని రెట్లు తెలంగాణలో వాళ్ళ చేతికి రాజ్యం ఎందుకు ఒప్పజెప్పినావు? 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీల చేతిలో చిప్పబెట్టి 5% లేని రెట్లకి నువ్వు రాజ్యాన్ని ఒప్పజెప్పినావంటే కాన్సీరాం కత్తిని నువ్వు తిప్పలేకపోతున్నావు కదా, కాన్సీరాం ఖడ్గాన్ని నువ్వు తిప్పలేకపోతున్నావు కదా. నువ్వు ఒకటే మాట్లాడుతున్నావు, నీ పార్టీలో ఉన్న జానారెడ్డి కుటుంబంలో ఇంత పెద్ద రాజకీయ అధికారాన్ని వాళ్ళ చేతికి ఇచ్చినావు. ఇదే నల్గొండ జిల్లాలో పలానా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ అన్నదమ్ముల చేతిలో రాజ్యాన్ని పెట్టినావు, పలానా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో రాజ్యాన్ని పెట్టినావు, పలానా జానారెడ్డి చేతిలో రాజ్యాన్ని పెట్టినావు కదా. మరి రాహుల్ గాంధీ చెబుతున్న కులగణన సిద్ధాంతం ఎవరెంత జనాభాన వాళ్ళంత వాటా అని చెప్పినవే, ఇక్కడ ఒక యదువంశానికి సంబంధించిన శ్రీకృష్ణుడి వారసుడైన గొల్లోలకి ఈ రాజ్యం ఒప్పజెప్పలేకపోయినవా రాహుల్ గాంధీ అని అడుగుతున్నా. రాహుల్ గాంధీ, నువ్వు ఎందుకు ఒప్పజెప్పలేకపోతున్నావు? వడ్డేరోళ్ళకి ఎందుకు ఒప్పజెప్పలే రాజ్యాన్ని? ముదిరాజులకు ఎందుకు ఒప్పజెప్పట్లే? యాదవులకి, ముదిరాజులకి, మరి మిగతా అడగాలన్న గౌడ సోదరులకి, ఇట్లా ఒక్కొక్క కులానికి నువ్వు రాజ్యాన్ని ఒప్పజెప్పకుండా కేవలం రెడ్ల చేతిలో నువ్వు అధికారాన్ని ఒప్పజెప్పి నువ్వు కులగణన సిద్ధాంతం అంటే ఇది ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నాం మేము. ఈ నమ్మకం నిన్ను ఎట్లా నమ్మాలి? నువ్వు మతానికి ఇరుగుడుగా కాన్సీరాం కత్తిని తిప్పాలనుకున్నావు, కానీ అది కత్తిని తిప్పితే అది నీ గొంతుకే, నీ పుత్తిక తెగేంత ప్రమాదం ఏర్పడుతుందని గ్రహించి ఈ రోజు నీ కులగణన సిద్ధాంతాన్ని మరిచిపోయి కులగణన పేరు మీద తెలంగాణలో ఓట్లని కొల్లగొట్టి మళ్ళీ రెట్టక రాజ్యాన్ని ఒప్పజెప్పినావు కదా. మేము అడుగుతున్నాం ఈరోజు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం, ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వేల లక్షల మంది అమాయక ప్రజలు, వీళ్ళకి స్కూల్ ఉందా, వీళ్ళకి సరైన హాస్పిటల్ ఉందా, చేసుకోవడానికి పని ఉందా? 100,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ యువకులు ఆలియా నుంచి ఈ చుట్టుపక్కల అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో ఉన్న యువకులు పొట్ట చేత పట్టుకొని కూలీ నాలి పనులకు హైదరాబాద్, బొంబాయి పోతాడు కదా, నది దాటి అవతల ఆంధ్రాకి పోతాడు కదా. కూలీ నాలికి పోయే ఇంతమంది వేల మంది యువకులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కడుపు చేత పట్టుకొని బిడ్డల కోసమో తల్లిదండ్రుల కోసమో పిరికెడు భూమి పెట్టడానికి, తిండి పెట్టడానికి దేశాలు దాటి కూలి పనికి పోతాండ్రే. వీళ్ళు కనపడట్లేదా ఈ జానారెడ్డి కుటుంబానికి? వీళ్ళ దుఃఖం కనపడట్లేదా? ఒక దవాఖాన లేదు వైద్యం చేయించుకోవడానికి, ఒక బిడ్డలు చేయించుకోవడానికి ఒక స్కూల్ లేదు, చేసుకోవడానికి ఒక పని లేదు కదా. మరి ఇంత భయంకరమైనటువంటి ఈ పేదరికాన్ని, వీళ్ళ దుఃఖాన్ని, వీళ్ళ కన్నీళ్ళని నువ్వు నిర్మూలించలేనప్పుడు నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించే అర్హత నీకు ఎక్కడుందని అడుగుతావు.
ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి 8 నుంచి 10 సార్లు ఎమ్మెల్యే అయి ఒక అసెంబ్లీలో కూర్చొని అధికారంలో అనేక పదవుల్ని అనుభవించి రాజ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి. కానీ రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి జానారెడ్డి. మరి అలాంటి జానారెడ్డి అంత పెద్ద స్థాయిలో పోయిందంటే ఆ జానారెడ్డి ఎవరికి నాయకుడో తెలుసా? నీ కన్నీరుకి, నీ దుఃఖానికి పరిష్కారం, నీ ఇంట్లో ఉన్న దుఃఖానికి, నీ ఇంట్లో పడుతున్న వేదనకి, నీ దుఃఖాన్ని నిర్మూలించడానికి జానారెడ్డి లేడమ్మా. జానారెడ్డి రెడ్డి కులం యొక్క ఆత్మబంధువు, మన బంధువు కాదు ఆయన. అగ్రకుల రెడ్లకి ఆయన ఆత్మబంధువు. అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా దేశంలో ఉన్న రెడ్లకి ఆయన ఆత్మబంధువు. అలాంటి ఆత్మబంధువుని మనం ఓట్లేసి గెలిపించాం. ప్రతి అసెంబ్లీలో రెడ్లకు ఓట్లేసి గెలిపిస్తున్నాం, వెలవదర్లకు ఓట్లేసి గెలిపిస్తున్నాం. వీళ్ళ జనసంఖ్య 10% మంది లేరు. తెలంగాణలో 7% లేరు. 93% బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్నాం. కానీ మన చేతికి రాజ్యాన్ని రానియట్లే. వాళ్లే తెలంగాణ గడ్డని పరిపాలిస్తున్నారు. మరి అలాంటి పరిపాలనలో మనకెట్లా న్యాయం జరిగిద్దని అడుగుతున్నాం మనం. ఇది అన్యాయం కదా. ఈ అగ్ర కులాలకు ఓట్లేసి గెలిపిస్తే ఇది అన్యాయం కదా. వాళ్ళ పరిపాలన ద్వారా మనకెట్లా న్యాయం జరిగింది? ఇదే తెలంగాణ గడ్డ మీద మన ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఒక్కటై ఈ రాజ్యాన్ని పరిపాలించి కులానికి ఒకటి అసెంబ్లీలోకి పోవాలి. మనం కులానికి ఒకటి అసెంబ్లీలో పోవాలి. ఆ అసెంబ్లీలో 100 కులాలు కూర్చోవాలి. అందులో ఇప్పటి వరకు అసెంబ్లీ చూడని వాడు తలరాతని మార్చుకోవడానికి, విధిరాతని మార్చుకోవడానికి, నీ కులంలో ఉన్న ఆకలి బాధల్ని, నీ కులానికి ఉన్న కష్ట సుఖాలని, నీ కులానికి ఉన్న సమస్యల్ని, నీ వర్గానికి ఉన్న సమస్యల్ని, ఆ సమస్య పరిష్కారం కోసం శాసనం రాసుకోవడానికి నువ్వు అసెంబ్లీలో పోయి ఆ అసెంబ్లీలో నీ జాతి యొక్క తలరాతని మార్చుకోవడానికి నువ్వు శాసనం రాసి ఆ శాసనాన్ని అమలు చేయడం కోసం నువ్వు అసెంబ్లీలోకి పోయి నీ పేదరికాన్ని తొలగించుకోమని భారత రాజ్యాంగం చెప్తుంటే మనం ఒకే ఇంట్లో 3 ఉద్యోగాలని కేసీఆర్ అన్నారే, జానారెడ్డి ఇంట్లో లేవు ఆ ఉద్యోగాలు. కోమటిరెడ్డి ఇంట్లో ఒకే ఇంట్లో ఉద్యోగాలు లేవా? ఇంకో రెడ్డి గారి ఇంట్లో ఉద్యోగాలు లేవా? ఇట్లా ఉద్యోగాలు పొంది రాజ్యం మీద పట్టు సంపాదించి అధికారం మీ చేతిలో ఉంటే మరి మేమెందుకు మీకు ఓట్లేయాలని అడుగుతున్నాం. మీరెందుకు మీకు ఓట్లేయాలి? మీ చేతిలో అధికారం పెట్టుకొని మా పేదరికాన్ని ఈ స్థాయిలో ఉంచుతుంటే అగ్ర కులాలకి మనం ఎంతకాలం ఈ ఓట్లు వేసుకుంటూ పోవాలి? అందుకే బీసీ ఎస్సీ ఎస్టీలమంతా ఒకటై తెలంగాణ గడ్డని మనం పరిపాలిస్తే, తెలంగాణ గడ్డ మీద మన రాజ్యం వస్తే ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న మొట్టమొదటి రోజే తెలంగాణ గడ్డ మీద 10 లక్షల ఎకరాల భూమిని పంచుతాం అమ్మా. ఒకటే రోజు, ఒక్కరోజే 10 లక్షల ఎకరాల భూమిని పంచుతాం. ఎట్లా పంచుతాం? ఒక ల్యాండ్ కమిషన్ వేస్తాం. ఏమి ల్యాండ్ కమిషను? అసలు తెలంగాణ గడ్డ మీద మా భూములు దోసుకున్నది ఎవడు, ఎవరెవరి దగ్గర ఉన్నాయి భూములు, ఆ లెక్కలన్నీ బయటికి తీయడానికి ఒక ల్యాండ్ విచారణ కమిషన్ వేస్తాం. ఆ ల్యాండ్ విచారణ కమిషన్ పేరు చాకలి ఐలమ్మ భూసేకరణ చట్టాలు. చాకలి ఐలమ్మ భూసేకరణ చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ప్రకారం మనం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు మనం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న మొట్టమొదటి రోజు ఒకే సంతకంతో 10 లక్షల ఎకరాల భూమిని పంచుకుంటాం మనం తెలంగాణ గడ్డ మీద. ఎందుకు అంటే ఆ భూమి కోసమే మన తాతలు తండ్రులు మనందరం బలైపోయింది. తెలంగాణ గడ్డ మీద ఆ ఒక్క భూమి కోసమే బలైపోయినాం. మన తాతలు ముత్తాతలు భూస్వాములకి మన బిడ్డల్ని అమ్ముకున్నారు. మన తాతలు తండ్రులు భూస్వాములకి చాకిరీ చేశారు. ప్రతి ఇంట్లో నుంచి వాని దొర దగ్గర గడిలో పనిచేయడానికి మన బిడ్డల్ని అమ్ముకున్నారు. ఒక్క 10 బస్తాల వడ్ల కోసం, ఒక 4 బస్తాల వడ్ల కోసం, వెట్టి చాకిరీ విధానం కోసం ప్రతి బిడ్డని దొరగడిలోకి పంపించారు. అది గొల్లోల పొరలైనా, మాదిగోళ్ళ పొరలైనా, లంబడోల పొరలైనా, కుమ్మరోల పొరలైనా ప్రతి
పచ్చి వెట్టి చాకిరికి శూద్రులు రెడ్డి భూస్వాముల ఇళ్లలో, కమ్మ భూస్వాముల ఇళ్లలో, వెలమదొరల ఇళ్లలో, కరణం దొర ఇళ్లలో, మున్నూరు కాపు పటేళ్ల ఇళ్లలో మన వాళ్ళే పోయి వెట్టి చాకిరి చేశారు. 4 బస్తాల వడ్ల కోసం, 4 బస్తాల జొన్నల కోసం, గంజి కోసం ఆ భూస్వామి గడిలో పోయి చిన్న పొరడు 5 సంవత్సరాల పొరగాని మన తాతను తీసుకుపోయి భూస్వామి గడిలో ఒక పశువుని కట్టేసినట్టుగా కట్టేయించుకొని పని చేయించారు. ఆ దెబ్బలు కొట్టితే ఆ రెడ్డి భూస్వామి పని చేయట్లేదని మన తాతనో తండ్రినో కొడితే ఇంటికి వస్తే మళ్ళా మన తండ్రి, అయ్యా నువ్వు ఉండాల్సింది ఇంట్లో కాదయ్యా, మన కర్మ ఇదిరా నాయన, మనం అక్కడే పని చేయాలరా మనం అని మళ్ళీ మన తండ్రిని తీసుకుపోయి ఆ భూస్వామి ద్వారా ఇంట్లో ఉంచిండు. వాడు కొడితే ఇంటికి రావద్దు, ఇంటికి వస్తే అయ్య మళ్ళీ అక్కడికే గడిలో పంపితే ఆ గడిలోనే చచ్చిపోయి శవాలైపోయారు మన తాతలు భూస్వాముల గడిలో. గంజి నీళ్ల కోసం, ఉప్పు లేని గంజి నీళ్ల కోసం భూస్వాముల ఇళ్లలో వెట్టి చాకిరి చేసినాం మనం కులానికి ఒకలం. మధ్యాహ్నం దాకా 1 గంట 2 దాకా నెత్తి మీద సూర్యుడు వచ్చేంత వరకు మన తాతలకి బువ్వ లేదయ్యా, మన తాతలకి తిండి లేదయ్యా. వాళ్ళ బిడ్డలం మనమంతా. ప్రతి భూస్వామి మనల్ని కొట్టిండు, ప్రతి రెడ్డి భూస్వామి, ప్రతి వెలమ దొర, ప్రతి కాలం దొర, ప్రతి పటేల్ దొర, ప్రతి కమ్మ దొర మన తాతల్ని కొట్టారు. చెప్పు తీసుకొని కొట్టారు వాడి భూములలో పనిచేయకపోతే. ఆ చెప్పు తీసుకొని కొట్టిన ఆ రెడ్డి వెలమ దొరల భూస్వాముల్ని ఓటు కత్తితో పొడవడానికే ఈ ఉద్యమం బయలుదేరింది. ఇది బానిసల భూకంపం వస్తుంది తెలంగాణలో. బానిసల భూకంపాన్ని తయారు చేయాలి తెలంగాణలో. మనకు జరిగిన అవమానానికి తిరుగుబాటు, మన అయ్యని కొట్టిన దానికి, మన తాతని కొట్టిన దానికి లంజ కొడక లమ్మిడి కొడకాని చెట్టుకి కట్టేసి మన తాతల్ని కొట్టిన ప్రతి కాలానికి మనం కాన్షీరాం కత్తితో బుద్ధి చెప్పడమే మనం చేయాల్సినటువంటి తరుణవాసనమే. అందుకోసమే రాజ్యాంగం నీ చేతికి కత్తిచ్చింది. కానీ మనకి సిగ్గు లేదు, శరం లేదు. మనకి తురుకోళ్లకున్న సిగ్గు శరం మనకి లేదు. మన బీసీ ఎస్సీ ఎస్టీలకి సిగ్గు శరం తప్పినాం. ఒక బోగోడు తిరుగుతున్నాడు తెలంగాణలో, వాడు బీసీ వాదం ఆ వాదం అని తిరుగుతూ మళ్ళా ఇదే జానారెడ్డి కొడుకులు గెలిపించడానికి తిరుగుతున్నాడు. వాడు బీసీ వాదం అంటాడు, మన జానారెడ్డి కొడుకులకు వచ్చి ప్రచారం చేస్తాడు. వాడి నోట్లో చేయబెట్టి కొండనాలకు బీకి కుక్కలకి ఏమని చెప్తున్నా వాడి. అంటే ఎస్సీ వాదం అని ఒకడు, బీసీ వాదం అనేవని మళ్ళా జానారెడ్డి కొడుకులకి ఎన్నికలలో ఓట్లు వేయడానికి ఇటు పట్టపగలేమో బీసీ వాదం, అర్ధరాత్రి రెడ్డి వాదం. ఇదే ఇలా బతుకులు. ఇలాంటి అగ్రకులాలతో ఎంత ప్రమాదమో, అగ్రకులాల కన్నా పెద్ద ప్రమాదం మన బీసీ ఎస్సీ ఎస్టీల పేరు చెప్పుకొని తిరిగే పోకరగాలతో పెద్ద ప్రమాదం మనకి. ఈ దళారులతోటే మనకి ప్రమాదం. తురుకోళ్ళు గీత గీసిరంటే గీత దాటకుండా తురుకోళ్ళ పేరు మీద పార్టీ పెట్టుకున్నారమ్మా. బాగా వినాలి మీరంతా. తురుకోళ్ళు ఒక పార్టీ పేరు పెట్టుకున్నారు. ఆ పార్టీ పేరు కూడా తురుకోళ్ళ పార్టీ. పార్టీ పేరే తురుకోళ్ళ పార్టీ. ఇట్లా పెట్టుకుంటారమ్మా, పెట్టిండ్రు. మంచిదని, న్యాయం అది. మా పార్టీ పేరు తురుకోళ్ళ పార్టీ అని పార్టీని రాయించుకోరమ్మా. ఢిల్లీ పోయి రాయించుకొని వాళ్ళు అనేది ఏంటంటే, అరే మన తురుకోళ్ళ ఓట్లు మనం వేసుకున్నాం, 10 మంది ఎమ్మెల్యేలు అయినా ఒక్కొక్క రాజ్యం మన చేతి మీద నిలబడేటట్టు చేసుకున్నామని అసెంబ్లీలో 10 మంది తురుకోళ్ళు పోయి ముఖ్యమంత్రి పీఠాన్ని శాసించే తురుకోళ్ళ పార్టీ పెట్టుకున్నారమ్మ వాళ్ళు. మరి గౌన్లలో ఏం చేస్తున్నాం, గొల్లలో ఏం చేస్తున్నాం, మాదిగోలో ఏం చేస్తున్నాం అంటే 90 ml క్వార్టర్ సీసాకి ఓటు కట్టి అమ్ముకుంటున్నాం. మరి తురుకోళ్ళు ఎందుకు అమ్ముకోవట్లేదమ్మా ఓటు? వానికున్న బుద్ధి సిగ్గు మనకు లేదా? వానికున్న సిగ్గు శరం మనకు లేదమ్మా. వాళ్ళు తురుకోళ్ళ పార్టీ అని ఢిల్లీలో రాయించుకొని వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి సలావుద్దీన్ ఓవైసీ, వాళ్ళ నాన్న సలావుద్దీన్ ఓవైసీ కొడుకులు అక్బరుద్దీన్, అసదుద్దీన్, ఇంతమంది కలిసి ఒక రాజకీయ పార్టీ పెట్టి అరే మీరే ఎమ్మెల్యేలు అవుతారా అని వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళు పార్టీ పెట్టకపోతే అక్కడ ఎవరు పోటీ చేసుకోవాలో తెలుసా? మళ్ళీ ఈ జానారెడ్డి పోయి ఆడ పోటీ చేసి గెలిచి. ఏంటి అంటే ఈ రాజకీయం ఇదేనా రాజకీయం? తురుకోళ్ళు పార్టీ పెట్టుకొని ఎమ్మెల్యేలయ్యి ఎవడు ముఖ్యమంత్రి కావాలన్నా ఆ తురుకోళ్ళ ఎమ్మెల్యేల మీద ఆధారపడతాడు. ఈ రోజు తురుకోళ్ళు హైదరాబాద్ లో
వాళ్ళకి కాని పని అంటూ ఉండదమ్మా. ప్రతి పని చేయించుకుంటారు. మనం ఎవరినైతే ఎమ్మెల్యే గెలిపిస్తామో, ఎవరినైతే మంత్రిగా గెలిపిస్తామో ఆ దొరల గడి కాడ నిలబడాలి. మనం గడిల కాడ ఆ పని కోసం ఈ పని కోసం. వాడేమంటాడు, నీకెందుకు పని చేసి పెట్టాలంటాడు. ఎందుకు? నువ్వు కోట చూసావు కదా ఓటేసింది, ఉత్తగేసిన అంటాడు. 500కి ఇస్తేనే కదా నువ్వు ఓటేసింది, 1000 రూపాయలు కదా నువ్వు ఓటేసింది, మాంసానికి ఓటేసినావు కదా, కాబట్టి నీకెందుకు పని చేయాలంటాడు. నీ కళ్ళ ముందు తుర్కోలు పార్టీ పెట్టిరమ్మా. నీ కళ్ళ ముందే బీహార్లో గొల్లోళ్ళు పార్టీ పెట్టి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరమ్మా. నీ కళ్ళ ముందే తమిళనాడులో మంగళోళ్ళు పార్టీ పెట్టి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరమ్మా. మంగళాయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినా, గొల్లాయన పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయింది. మాది వాళ్ళు అక్కడ ఉత్తరప్రదేశ్లో పార్టీ పెట్టారు. మరి మనకి తెలంగాణలో ఏం పోయే కాలం మాయరోగం పుట్టిందో కానీ 70 ఏళ్ళ నుంచి ఓటు అమ్ముకుంటున్నాం మనం. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. మరి ఇంతమంది మన కళ్ళ ముందు పేదోళ్ళంతా కలిసి పార్టీ పెట్టుకొని, అరే మన పేదోళ్ళనే రాజ్యాన్ని పరిపాలిద్దామని, ముఖ్యమంత్రి కావాలి, రాజ్యాన్ని పరిపాలించాలి, మనోళ్లే మంత్రులు, మనోళ్లే ముఖ్యమంత్రులు, మనోళ్లే కలెక్టర్లని రాజ్యాన్ని పరిపాలిస్తుంటే మనం మాత్రం రెడ్ల రాజ్యాన్ని కొద్దిసేపు, వెలమ రాజ్యాన్ని కొద్దిసేపు మన తలల మీద పెట్టి మోస్తా ఉన్నాం. ఇది అవసరమా అని అడుగుతున్నాం. అందుకనే మన వాళ్ళందరం కలిసి గౌళ్ళకి తెలంగాణ రాజ్యంలో వాటా వద్దామా. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 100 సంవత్సరాల క్రితం కత్తి పట్టుకొని ఇదే రెడ్డి దొరల మీద, ఇదే వెలమ దొరల మీద, ఇదే మొఘల్ సామ్రాజ్యం మీద కత్తి తీసుకొని, గుర్రం తీసుకొని, మంగళాయని మాదిగాని 10 మంది సైన్యాన్ని వేసుకొని గోల్కొండ మీద, భువనగిరి కోట మీద జెండా ఎగరేసి, అరే నా గౌండ్ల రాజ్యం, నా సూదరుల రాజ్యం ఇది అని చూపించింది. 300 ఏళ్ళ ఇవాళ మనం 300 ఏళ్ల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక గౌండ్లాయన 10 మంది కులాలను పోగేసి గుర్రం పట్టుకొని రాజ్యాన్ని ఏలడానికి బయలుదేరింది. ఆ గౌండ్లాయన్ని దొంగ అని ముద్రేసిరి రెడ్డోళ్ళు, బందిపోటని ముద్రేసిరి రెడ్లు, వెలమదొరలు. బందిపోట మీకు వ్యతిరేకంగా యుద్ధానికి వస్తే వాడు దొంగ అన్నమాట. ఆ విధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గౌళ్లను వేసుకొని యుద్ధానికి బయలుదేరి. పండగ సాయన్న ఎవరింట్లోనన్న పండగ రోజు 4 మెతులు తినకపోతే పండగ సాయన్న ఏడ్చేది. అక్కడున్న రెడ్ల మీద యుద్ధానికి పోయి ఎవరింట్లో ఏడవడానికి వీల్లేదు, అందరి ఇళ్లలో నేనే పండగ చేస్తానని అక్కడ ఉన్నటువంటి పేదోళ్ళందరినీ కాపాడిన పండగ సాయాన్ని హత్య చేసిర్రమ్మా. అక్కడ అగ్రవర్ణాలంతా చంపేసిండు. రాజ్యం కోసం ఆనాడే పండగ సాయన యుద్ధం చేసిండు. రాజ్యం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆనాడే యుద్ధం చేసిండు. పద్మశాలిల రాజ్యం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ యుద్ధం చేసిండు. ఆదివాసీ కోయళ్ల కోసం సమ్మక్క సారల కత్తులు పట్టుకొని రాజ్యం కోసం పోరాటం చేసిండు. కులానికి ఒకళ్ళు 100 ఏళ్ల క్రితం యుద్ధం చేస్తే ఈ రోజు మనం కోట్ర సీసా కోసం యుద్ధం చేస్తున్నాం. ఇది న్యాయమా అని అడుగుతున్నా, ధర్మమా అని అడుగుతున్నా. ఇంతకి నువ్వు ఓటమ్ముకోవడం ద్వారా నీ కడుపున పుట్టిన బిడ్డల్ని హత్య చేస్తున్నావుగమ్మా. నువ్వు దొంగలకి రాజ్యం ఒప్పు చెప్పబట్టే నీ ఊర్లో స్కూలు సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఈ దొంగలకి రాజ్యం ఒప్పు చెప్పబట్టే నీ గ్రామంలో దవాఖానం లేదు. ఈ దొంగలకి నువ్వు రాజ్యం ఒప్పు చెప్పబట్టే నీ కడుపులో పుట్టిన బిడ్డ కలెక్టర్ కాకుండా బజార్లో తిరిగి సుతారు పని చేసి నెత్తురు చేతులతోటి ఇంటికి వస్తున్నాడు. ఇది నువ్వు చేస్తున్న హత్యలు కాదా? ఓట్లు అమ్ముకుంటున్న తల్లిదండ్రులు తమ బిడ్డల్ని హత్య చేస్తున్నారని చెప్తున్న ఈ వేదిక మీద నుంచి. నీ రాజ్యం తెచ్చుకో, నీ రాజ్యంలో నీవు ఆనందంగా బతుకు. దానికోసం వచ్చింది రాజ్యాంగం. కానీ నీ రాజ్యం నువ్వు తెచ్చుకోవటంలే. అందుకనే ఆనాడు నాగార్జున సాగర్ ఎన్నికల్లో మనం పోటీ చేసినాం. ఇక్కడ ఎన్నికల్లో ఎక్కడ జానారెడ్డి, ఎక్కడ రాంబాబు, ఈ పీరుగా అవతారం చూడండి. ఈ పీరుగని ఆ ఏరుల మీద పోటీ చేయించడం జరిగింది. రాజ్యాంగం కనిపించింది అవకాశం. ఈయన్ని ఈ పీనుగని తీసుకుపోయి ఏనుగు మీద వేసినాం. ఆ ఏనుగు మీద వేస్తే మన ప్రచారంతో, మన వాదనతో గెలిచినోడు ఎవడో గాని మనం తీసుకొచ్చిన వాదనతో జానారెడ్డి ఓడిపోయింది పోయినసారి. మనం తీసుకొచ్చిన వాదన అంటే మన ఓట్లను మనం వేసుకుంటే చెర్ల చేపలు నీళ్లు లేకపోతే చేపలు తెచ్చినట్టు చచ్చిపోతారు ఈ రెడ్డి రావు.
ఆ విధంగా మన ఓట్లతో మనం రాజ్యానికి రావడానికి కాళీశ్రీరామ్ ఒక పథకం వేసి దేశం మొత్తాన్ని పట్టుకోవాలని ఆలోచించాడు. ప్రధానమంత్రి పీఠాన్ని పట్టుకోవాలనుకున్నాడు. దేశ సింహాసనం మీద మనం కూర్చోవాలని కలలకు తగ్గ ప్రణాళిక వేసి తిరిగిండు. కానీ మానవ దేహానికి వయసు తప్పదు. దానివల్ల ఆయన చనిపోయిండు. కానీ ఇప్పుడు ఆ ఖడ్గాన్ని మనం తీసుకోవాలి. తెలంగాణ గడ్డ మీద మన బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించడానికి మనం యుద్ధం చేయాలి. ఉన్న సీట్లు సరిపోలేదని తమిళనాడు మీటింగ్ పోయారమ్మ వీళ్ళు. మళ్ళీ ఇక్కడ వెలమాయన రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయారు. ఏంటంటే వీళ్ళు ఇంకా అసెంబ్లీ సీట్లు రావాలా, మనం సౌత్ ఇండియాలో ఆపరేషన్లు చేయించుకున్నామని పిల్లలు పుట్టలేదు కాబట్టి జనసంఖ్య తగ్గింది. మాకు రావాల్సిన అసెంబ్లీలు ఇంకా రావాలని తిరుగుతుర్రమ్మ. మీకు ఉన్న అసెంబ్లీల సీట్లు మొత్తం రెడ్డి రావులు పోటీ చేస్తారు. ఇంకా అసెంబ్లీ సీట్లు వస్తే ఇంకా పోటీ చేస్తారు. మీరు మనం ఏమంటున్నాం అంటే, అరే బాబు ఉన్న అసెంబ్లీ సీట్లు మొత్తం మీ చేతిలో పెడితే రెడ్డి గెలవదారులు పోటీ చేస్తారు. ఇంకా అసెంబ్లీ సీట్లు ఇంకా పార్లమెంట్ సీట్లు పెంచాలంటారు. మరి ఈ సీట్లన్నీ పెంచాలని మళ్ళా మీటింగ్లు పెడతారు. మరి పెంచే సీట్లలో ఎవరు పోటీ చేయాలా? ఉన్న సీట్లలో ఎవరు పోటీ చేయాలా? బీసీ ఎస్సీ ఎస్టీలకు సీట్లు ఇరాట గాని ఆపరేషన్లు చేయించుకున్నారని జనం తగ్గిండ్రని మీకు సీట్లు తగ్గిస్తున్నామని అక్కడ బీజేపీ చెప్పగానే సీట్లు పెంచాలంటారు. పెంచడం కాదు, సీట్లు తెలంగాణ గడ్డ మీద 119 సీట్లుంటే అందులో మనకి 93% బీసీ ఎస్సీ ఎస్టీలకు సీట్లు ఇవ్వాలి. అన్ని సీట్లతో 93% సీట్లలో మనం బీసీ ఎస్సీ ఎస్టీలను పోటీ చేయాల్సినటువంటి అర్హత ఉంది. కానీ మన ఆలోచన, మన రాజ్యాధికార ఆలోచన మనం చేయకుండా ఈ అగ్రకులాలకి ఓట్లు వేయించే పనిలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా పోయిందమ్మా. ఈరోజు బీసీ జనాభాని లెక్క పెట్టారమ్మా. లేదంటే మొత్తం అణగారిన వర్గాల కులాల జనాభాని లెక్క పెట్టి రాహుల్ గాంధీ లెక్క ప్రకారం. మరి లెక్క పెట్టినప్పుడు ఆ లెక్కలలో తేలిపోయింది. ఏం తేలిపోయింది? 85% సబ్బండ వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలని లెక్క తేలింది. 85% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారని లెక్క తేలినాక 5% కూడా రెడ్లు లేరని లెక్క తేలినాక ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ చేయాల్సిన మొట్టమొదటి పని రేవంత్ రెడ్డిని తీసేసి సూదరుని పెట్టాలి. ఆ స్థానంలో ఒక యాదవుని పెట్టాలి, ఒక గౌడుని పెట్టాలి, లేదంటే ఒక ముదిరాజుని పెట్టాలి, లేదంటే ఒక మాదిగాని పెట్టాలి. కానీ 5% లేని రెడ్డాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద పెట్టిండు. 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు తీసుకొచ్చి బానిసల స్థానంలో ఉంచిండు. మరి నువ్వు ఎందుకు లెక్క పెట్టినావు? కుల జనాభా నువ్వు ఎందుకు పెట్టినావు? లెక్క పెట్టిన ప్రకారం సంపదలు పంచుతున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన మాట ఏంటంటే, జానారెడ్డి ఆస్తులట మనకు పంచుతున్నాట. ఈ యుగానికి జోక్ కాదు, ఈ యుగానికే జోక్ అది. జానారెడ్డి ఆస్తులట మనందరికి పంచుతున్నాట రాహుల్ గాంధీ. సుబ్బరామరెడ్డి అనే ఉన్నాడు, నాగార్జున సాగర్ కట్టినోడు మొత్తం మనం చచ్చిపోయినాం ఆ నదిలో పడి. అది కట్టిన కాంట్రాక్ట్ సుబ్బరామరెడ్డి మాత్రం ఓం శివ అని బతికే ఉన్నాడు. ఇంకా ఆయన బతికే ఉన్నాడు. ఆయన ఆస్తులు పంచుతున్నాట ఈ రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ అంటే జానారెడ్డి ఆస్తులు పంచుతాట, సుబ్బరామరెడ్డి ఆస్తులు పంచుతాట, రెడ్డోళ్ళ ఆస్తులన్నీ పంచుతున్నారట వీళ్ళు. ఇది ఎంత పెద్ద జోకమ్మా! ఈ యుగానికే ఒక జోక్. వీళ్ళ ఆస్తులు మనకు పంచుతారా? ఎవడి ఆస్తులు మనకి పంచరు. మనం సింహాసనం మీద కూర్చొని జానారెడ్డి సంకలాల చేతులు పెట్టి ఈర్చుకపోయి జైలు పారేయాలి. ఎందుకంటే మన రాజ్యం ఎప్పుడైతే వస్తుందో ఆ రాజ్యం వచ్చినప్పుడు ఒక్కొక్క కుటుంబంలో ఇది నేరం కాదా? కొడుకులు మొత్తం రాజ్యం, తండ్రి రాజ్యం, ఒక్కొక్క ఇంట్లో 3-4 రాజ్యాల్లోకి రావడం ఇది ఎంత అన్యాయం అని అడుగుతున్నాం. ఇది న్యాయమా? ఎవడు ఆస్తులు పంచడు, ఎవరు సంపదని పంచరు. ఒక్క జానారెడ్డి కాదు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డే కాదు, మరొక కోమటిరెడ్డే కాదు, తెలంగాణలో రెడ్లంతా ఒక్కటే. వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ రెడ్డి రాజ్యం కోసం తిరుగుతూ ఉంటారు. వెలమోళ్ళు ఎక్కడున్నా వాళ్ళ రాజ్యం కోసం తిరుగుతూ ఉంటారు. ఈ రెడ్లు వెలమలు ఒక యుద్ధం జరుగుతుంది తెలంగాణలో వాళ్ళ మధ్య. వాళ్ళు రాజ్యం కోసం పోరాటం చేయాలని టీఆర్ఎస్ లో ఉన్న రెడ్లు అక్కడ ఎందుకు మీరు మన రెడ్డి రాజ్యం సాధించుకుందామని రెడ్ల రాజ్యం కోసం తిరిగిండు. అనుకున్నది సాధించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన రెడ్డి రాజ్యాన్ని స్థాపించిండు.
అంతకుముందు వెలమ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఇక మనం చేయాల్సింది బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించుకోవాలి. ఆ బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించుకుంటే మనం చేయాల్సిన పని ఏంటి? మనకి రాజ్యం వస్తే ఏమొస్తుందని ఒక తల్లి మాట్లాడొచ్చు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మనం మాట్లాడుకున్నామో మనకి రాజ్యం వస్తే తెలంగాణలో ఏం చేస్తామని మీరు అడగాలి. మనకే తెలంగాణలో రాజ్యం వస్తే అమ్మా, తెలంగాణలో మనకి రాజ్యం వస్తే మనమే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే తెలంగాణలో మనం ఏం చేస్తాము? ఇది మొదటి ప్రశ్న. మనం ఏం చేస్తామో తెలుసా? మన బీసీఎస్సీ ఎస్టీలు అందరం కలిసి మన కులాలలో ప్రతి కులం బాగుపడడానికి మనం ఏం చేయాలో ఆ ప్రణాళికలు మొత్తం తయారు చేసుకుంటాం. మనం బాగుపడడానికి కావాల్సిన మొత్తం ఆర్థిక వ్యవస్థను తయారు చేసుకుంటాం. మనం ఇవాళ బీసీఎస్సీ ఎస్టీలను మనం తాగి పారేస్తే మన సారా డబ్బుల మీద ఈ రాజ్యం నడుస్తుందమ్మా. ఈ రాజ్యం నడిచేదానికి 48,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మన సారా మీద డబ్బులు వస్తుంటే ఆ సారా మీద రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు. మనం ఎవరినైనా ఒక అమ్మాయిని మన అమ్మాయిని పెళ్లి చేస్తామమ్మా. పెళ్లి చేసినప్పుడు ఓ మంచి గట్టిగా ఆర్థికంగా ఉండి డబ్బు ఉద్యోగం మంచిగా స్థితిమంతుడికి ఇస్తాం. స్థితిమంతుడికి ఇచ్చిన తర్వాత పెళ్లి అవుతుంది. పెళ్లి అయినాక తీరాడిపోతే అల్లుడు రెంట్ కూడా కట్టడు. ఇంట్లో ఫ్యాన్ ఉండదు, భూమి ఉండదు, ఏముండదు. నేనేం చేయాలి? నా దగ్గర డబ్బులు లేవు అంటాడు, నా దగ్గర పైసలు లేవు అంటాడు. నువ్వు అంత గొప్పోడు అని ఇంత గొప్పోడు అని తీరా నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నా దగ్గర పైసలు లేవు, ఇంటికి రెంట్ కట్టలేని అంటాడు. అంటే ఒక రేవంత్ రెడ్డికి రాజ్యాన్ని ఒప్పచెప్తే ఈ రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి పెద్ద మనిషి ప్రెస్ లో అందరిని పిలిచి ఈ రాజ్యంలో నా దగ్గర పైసలు లేవు అన్నాడు. మిమ్మల్ని బాగు చేయడానికి నా దగ్గర పైసలు లేవు అన్నాడు. వచ్చిన పైసలు జీతాలకు ఇవ్వడానికే సరిపోతుంది అన్నాడు. నాకు వచ్చిన పైసలు జీతం ఇవ్వడానికే సరిపోతుంది అన్నాడు. ఈ ఒక్క ముక్క ఏదో నువ్వు పరిపాలించడానికి ముందు ఎన్నికల ప్రచారంలో నా దగ్గర పరిపాలించడానికి పైసలు లేవు కాదని ఈ మాట ముందు చెప్పినట్టయితే నిన్ను తీసుకపోయి ఆ కృష్ణానదిలో కలిపెట్టేవాళ్ళం. కానీ నువ్వు ఆ మాట చెప్పలే. నాకు రాజ్యాన్ని ఒప్పచెప్పు, తెలంగాణను స్వర్గంగా మారుస్తున్నాను. మరి నీకు తెలంగాణను ఒప్పచెప్పినావు, నువ్వేం చేస్తున్నావు? ఏంటి నువ్వు చేసేది? తీరా రాజ్యానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర పైసలు లేవు అన్నావు. పైసలు లేకపోయినా, పైసలు ఒక్క పైసలు లేకపోయినా భూమిని పంచడానికి నీకెన్ని పైసలు కావాలి? 10 లక్షల ఎకరాల భూమిని పంచడానికి నీకెన్ని పైసలు కావాలి? ఒక్క పైసా అవసరం లేదు. భూమిని పంచడానికి వస్తావా నువ్వు? రెడీయేనా? తెలంగాణ గడ్డ మీద 29 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణలో లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. తెలంగాణ గడ్డ మీద 3 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. ఈ 3 కోట్ల మందికి పద్మశాలి వాళ్ళ బట్టలు నేసి ఈ కోట్ల మంది ప్రజలకి వీళ్ళ బట్టలు అమ్మించే పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగలరా? పద్మశాలి వాళ్ళ జీవితం స్వర్గంగా మారుతుంది. ఈ పని చేయగలరా? కుండలు చేసే కుమ్మరోళ్ళకి పాత్రలు చేసే అవకాశం ఇచ్చి కుమ్మరోళ్ళ పాత్రలే తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రజలందరూ కొనేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగలరా? ఆ పని చేయగలవు. విశ్వబ్రాహ్మణులు వడ్రంగం పనిచేసేటోళ్ళు మొత్తం తెలంగాణలో ఉన్న స్కూల్స్, ఆఫీసులు మొత్తం ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి వ్యవస్థలో ఆ వడ్రంగులతోటి ఆ బెంచీలు, స్టూళ్లు, ఆ స్కూల్ బెంచీలు మొత్తం ఆఫీస్ ఫర్నిచర్ వడ్లోలకు ఒక్క పైసా అవసరం లేదు. వడ్లోల జీవితాలు బాగుపడతాయి. మరి తెలంగాణలో అగ్రకులాలు పెట్టే పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో, పెద్ద పెద్ద హోటల్స్ లో మంగళవాళ్ళు పెట్టాల్సిన షాపులు రెడ్లు నడిపిస్తాడు. మంగళ షాపులు చూసిందా? మరి ఈ పని ఎవరు చేయాలి? ఎవరి పని ఎవరు చేయాలి? ఆ రోజు పైసలు లేకపోయినా వెట్టి చాకరీ కోసం కులాల వృత్తులు నమ్ముకుంటూ ఆ రోజు కుల వృత్తి చేసినాం. ఈ రోజు దాన్ని వ్యాపారంగా మార్చుకొని పైసలు వచ్చినప్పుడే మీరు చేస్తారు ఈ పనులని. అందుకని తెలంగాణ గడ్డ మీద ఒక ఆర్థిక వ్యవస్థని మనం తయారు చేసుకుంటాం. తెలంగాణ మీద ఉన్న భూమిని మనం పంచుకుంటాం. ఇన్ని పనులు మనం చేసుకోవాలంటే తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యానికి రావాలి. మనం రాజ్యానికి రావాలంటే మన బీసీఎస్సీ ఎస్టీలంతా ఒక్కటి కావాలి. మనమంతా బంధువులుగా మారాలి. మనమంతా బలగంగా మారాలి. మన బీసీఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని తీసుకొచ్చుకొని అన్ని సమస్త ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు, అసెంబ్లీలో ఉన్న సమస్త
స్థానాలని, పార్లమెంట్ సభ్యుల్ని, మొత్తం వ్యవస్థని శాసించడానికి మన ఓట్లని అమ్ముకోకుండా మనం గెలిస్తే ఈ రాజ్యం మన చేతికి వస్తుంది. మన అధికారం ద్వారా మన తలరాత మార్చుకోవచ్చు. ఇదే మనం కాంశీరామ్ గారికి ఇచ్చే నివాళి, ఆయనకు అందించే నివాళి అదే. మనమే రాజ్యాన్ని పరిపాలించడమే ఆయనకి ఇచ్చేటువంటి నివాళి. మన కోసం యుద్ధం చేసిండు కాంశీరామ్. తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా ఆ మనిషి చెలించలేదు. యుద్ధం మన కోసమే చేసిండు. చనిపోయేటప్పుడు 2 జతల బట్టలు ఆయనకున్న ఆస్తి. ఎవరి కోసం జరిపిండమ్మా ఈ పోరాటం? చనిపోయినప్పుడు ఆయనకున్నది 1 జత బట్టలు, 2 జతల బట్టలు. 2 జతల బట్టలు, ₹1 లేకుండా చనిపోయిండే కాంశీరామ్. అలాంటి కాంశీరామ్ యుద్ధం ఎవరి కోసం జరిపిండు? ఎవరి కోసం చేసిండు ఆ యుద్ధం? సైకిల్ మీద ప్రయాణం చేస్తూ తింటానికి పైసలు లేకపోతే ఆలుగడ్డల మార్కెట్కు పోయి ఒంటి మీద బస్తాలు ఆలుగడ్డలు దింపి ఒళ్ళంతా కాయలు కాసుకొని ₹100 ఇస్తే ఆ ₹100తో అన్నం తిని మళ్ళా సైకిల్ వేసుకొని మన రాజ్యం కోసం యుద్ధం చేసిన దేవుడమ్మ కాంశీరామ్. ఎవరి కోసం చేస్తున్నాడమ్మా ఈ పోరాటం? ఎందుకోసం చేస్తున్నాడు ఈ పోరాటం? ప్రతాపరుద్రుడు అనే ఒక వెలమదూర మీద కత్తులు చేసి యుద్ధానికి పోయిందమ్మా సమ్మక్క సారలక్కలు. అక్షరముక్క చదువు రాదు కదా, గొడ్డలు పట్టుకొని సాగలేనమ్మా రెడ్డి భూస్వాముల మీద యుద్ధానికి పోయిందమ్మా, ఒక అక్షరం ముక్క రాదు కదా. ఎవరి కోసం యుద్ధం? సర్దార్ సర్వాయి పాపన గౌడు యుద్ధానికి పోయింది కదా, ఎవరి కోసం? పండగ సాయన్న యుద్ధానికి పోయింది కదా, ఎవరి కోసం? కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ రాజ్యంలో మనకు వాటా కావాలని నినదించండి కదా. 50 ఏళ్ల పోరాటం ఎవరి కోసం చేస్తున్నది? ఈ పోరాటాలు మనం ఎందుకు చేయట్లే? రోజు జీవించే విధానంలో ఏమిటి అసమర్థ జీవితం? తిండి కోసం గంతం బువ్వ తిని మన ఇంట్లో మనం ఉంటే సమాజం ఎట్లా మారిద్ది అంటాం. నీవు సమాజాన్ని మార్చడం పక్కన పెడితే నీ కడుపున ఉన్న బిడ్డలు కూడా బాగుపడట్లేదా? నీ అసమర్థత వల్ల, నీ రోషం లేని జీవితం వల్ల, రోషం ఇజ్జతు లేని జీవితం వల్ల మన కుటుంబాలే ధ్వంసమైపోతున్నాయి కదా. తుర్కోళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ లో ఉన్న తుర్కోలు పార్టీ పెట్టుకొని లక్షల మంది కలిసి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్పొరేట్లు పెట్టుకున్నప్పుడు మన కళ్ళ ముందే వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు కదా. ఇట్లా విరమర్చి ఎవరు ఎందుకు చెప్పలేదమ్మా? తుర్కోళ్ళే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే గెలుచుకోవడానికి వాళ్ళే ఒక పార్టీ పెట్టుకొని వాళ్ళకి వాళ్ళే ఓట్లేసుకొని వాళ్ళ రాజ్యానికి వచ్చిర్రని ఈ రకమైన మాట ఒక కాంగ్రెస్ ఆయన ఎందుకు చెప్పట్లే? నేను చెప్పినట్టుగా ఒక టీఆర్ఎస్ ఆయన ఎందుకు చెప్పట్లే? నేను చెప్పినట్టుగా ఒక బీజేపీ ఆయన ఎందుకు చెప్పట్లేదు తెలుసా? అన్ని పార్టీలు అన్ని పత్రికలు ఈ మాటలు రాస్తే మనం కూడా పార్టీలు పెట్టుకొని వాడిని బొంద కొట్టేసి మనం రాజ్యానికి వస్తామని ఈ మాట ఎందుకు చెప్పాలి? సింపుల్ అయిపోయి తుర్కోలే పార్టీ పెట్టుకొని తుర్క పార్టీని నమోదు చేయించుకొని వాళ్ళకి వాళ్ళే ఓట్లు వేసుకొని రాజ్యానికి వస్తారని చెప్తే ఆ రోషం గౌన్లకు వస్తుంది, గోళ్ళకు వస్తుంది, మాదిగోళ్ళకు వస్తుంది. అందుకనే ఈ రాజ్యాన్ని మనం పరిపాలించాలి, ఈ దేశాన్ని మనం పరిపాలించాలి. నీ కడుపున పుట్టిన బిడ్డ సింహాసనం మీద కూర్చోవాలి. ఈ రోషం మనకు ఉండాలి. ఈ రోషం మనకున్నప్పుడు మన ఓట్లు అమ్ముకో. ఏ తాతల జీవితం అయినా అడిగి చూడండి. ఒక గౌన్లా అయిందో, గొల్లా అయిందో, ఒక మాదిగా అయిందో, ఒక లంబడా అయిందో. మీ తాత చరిత్ర ఏంటో తెలుసుకోండి. ఇంట్లో కూర్చున్నప్పుడు మీ తాత చరిత్ర మొత్తం కన్నీటి చరిత్రే, బానిస చరిత్రే. బానిసలే అమెరికాలో ఉన్న బానిసలు ఓటు హక్కు సంపాదించి యుద్ధం చేసి అమెరికా రాజ్యంలో సగ భాగస్థులయ్యారు, పాలి భాగస్థులై అమెరికా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మరి మనం బానిసలమేగా, మనం కూడా బానిసలమే కదా. ప్రతి భూస్వామి దగ్గర మన తాత కూడా పనిచేసింది కదా, అవమానపడ్డాడు కదా, తిట్టిండ్రు కదా, కొట్టిండ్రు కదా, అవమానించిండ్రు కదా, వాళ్ళ భూమిలో పని చేయించుకున్నారు కదా, వెట్టి చాకరీ చేయించుకున్నారు కదా నీ తాతతో. ఆ తాతకు పుట్టిన రక్తమే కదా మనకి. మరి రోషపడద్దా మనం? అదే భూస్వామిని ఆనాడు తిరుగుబాటు చేయడానికి అవకాశం లేదు. తండ్రి దగ్గరకు వస్తే తండ్రి కొట్టి అదే దొర ఇంటికి గడిగి పంపే, వాడు కొడితే ఇంటికి వస్తే తండ్రి పంపిండు, తండ్రి పంపించి మళ్ళా అదే గడిలో పెట్టిండు కదా. కానీ ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్పింది? అలాంటి వెట్టి చాకిరీ చేసే భూస్వామిని జైల్లో బానేయమని చెప్పింది రాజ్యాంగం. ఈరోజు ఆ వెట్టి చాకిరీ చేసే దగ్గర ఉన్న బానిస ఆయన చేతికి ఓటు కట్టడం ఇచ్చి అదే భూస్వామి అయినటువంటి ఆ దొరని గడిల నుంచి బయటికి పంపి నువ్వే రాజ్యానికి రా అని ఆ రాజ్యాంగం చెప్పింది. మరి ఈ చేతికి ఆయుధాలు ఇచ్చిన నువ్వెందుకు చేయట్లే ఈ పని? ఎందుకు చేయట్లే? ఈ చరిత్ర అంతా చెప్పకుండా
మళ్ళా అదే భూస్వామి నీ తాతను కొట్టినోడు, నీ తాతను అవమానించిన ఆ భూస్వామి మనవడు మళ్ళా మన దగ్గరకు వచ్చి కోటర్ సీసాలు పంచి మనిషికో 1000 రూపాయలు 500 ఇచ్చి మళ్ళా మన చేతికి అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధం దొంగిలించుకొని పోతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఈ విధంగా మనం బతకడం. అందుకనే మనం చేయాల్సిన పని, మన జాతులలో ఉండే బ్రోకర్లు, దళారులు, సరిహద్దు మనుషులు, ఈ మనుషుల్ని మనం బయటికి పంపించాలి. వాళ్ళే మనకి అగ్ర కులాలకి మధ్య బ్రోకరేజ్ చేసేది మొత్తం వాళ్ళే. బీసీ ఎస్సీ ఎస్టీ వాదం అని చెప్పుకుంటూ, బీసీ వాదం అని చెప్పుకుంటూ ఈ అగ్ర కులాలకు ఓట్లు వేయించి తిరిగే దొంగల పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఆ దొంగల పట్ల ఉండేయాల్సిన జాగ్రత్తతో అగ్ర కులాలు వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ మన ప్రజల్ని నిరంతరం చైతన్యపరుస్తూ రాబోయే ఎన్నికల యుద్ధంలో తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యానికి వచ్చే సమయం ఆసన్నమైంది మిత్రులారా. సమయం ఆసన్నమైంది. చిట్ట చివరిగా మనం రాజ్యానికి రావాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే మన దుఃఖం ఆగిపోతుంది. మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే మన కన్నీళ్లు ఆగిపోతాయి. ఇన్నాళ్ల కష్టాలన్నీ, మన సమస్యలన్నీ అన్నిటి నుంచి పరిష్కారం లభిస్తుంది మనం రాజ్యానికి వచ్చినాం. అందుకని ఈరోజు తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం ఒక పక్కన యుద్ధం చేస్తూ రేపు వచ్చే నెల ఏప్రిల్ 14వ తారీఖున ఆదిలాబాద్ జిల్లా పట్టణంలో ఏప్రిల్ 14వ తారీఖు 2025 అంబేద్కర్ జయంతి నుండి 2028 జూలై 11 వరకు 3 సంవత్సరాల 3 నెలలు మా భూమి రథయాత్ర ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్ 14వ తారీఖు ఆ మా భూమి రథయాత్ర, దాని పేరు మా భూమి అని పేరు పెట్టినాం. ఇది మా భూమి తెలంగాణ. ఈ తెలంగాణ మా భూమి. మా భూమిలో మా రాజ్యాన్ని సాధించడానికి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర బానిసల భూకంపం బయలుదేరబోతుంది తెలంగాణలో. మా తాతల శవాలు గోరిళ్లలో ఉన్నాయి. మా ముత్తాతల శవాలు ఇదే తెలంగాణ భూమిలో ఉన్నాయి. ఆ భూమిలో ఉన్న శవాలు భూమిని బద్దలు చేసుకుని మొలవబోతున్నాయి, బయటికి చేతులు రాబోతున్నాయి. ఆ శవాల సాక్షిగా, మా తాతల గోరిల సాక్షిగా మీ భూస్వాముల కింద నలిగిపోయి నెత్తులు చిందించి మీ భూస్వాముల కోసం మా బొక్కలు ఎరగొట్టుకొని మీ భూములలో పనిచేసిన మా తాతలు, మా నానమ్మలు, మా ముత్తాతలు, మా వారసత్వ చరిత్ర మొత్తం సాక్ష్యంగా ఈ తెలంగాణ భూమిని ఎప్పటికైనా ఈ భూమి మీద రాజ్యానికి వస్తామని శపథం చేయడానికి రేపు రథయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇదే మన తాతల ఆత్మకి ఇవ్వాల్సింది నువ్వు. ఇదే ఈ బహుమానమే వాళ్ళ ఆత్మకి ఇవ్వాల్సింది. వాళ్ళ ఆత్మలకు ఇవ్వాల్సింది నువ్వు. ఇదే బహుమానం. ఇదే అంబేద్కర్ ఇచ్చిన ఈ రాజకీయ ఖడ్గంతో రథయాత్ర ప్రారంభిద్దాం. ఆ రథయాత్ర తెలంగాణ మొత్తం 3 సంవత్సరాల 3 నెలల యుద్ధాన్ని చేసి అది జైత్ర యాత్రగా మార్చుకొని తెలంగాణలో మనం రాజ్యానికి రావడానికి గ్రామంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుంచి మొత్తం ముఖ్యమంత్రి వరకు ఈ తెలంగాణ గడ్డ మన చేతికి రావాలి. అదే మనం ఇవ్వాల్సింది. అందుకనే ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే 5% లేని రెడ్లకి ఒక మాట చెప్తున్నాం. అయ్యా మీరు పరివర్తన చెందండి. ఇది తప్పు కదా అయ్యా, ఇది నీ పార్టీ రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, ఇది అయ్యా మీరు 100కి 5 లేరు, మనం ఆ రాజ్యాన్ని కింద వర్గాలకు ఇవ్వాలని చెప్తున్నాడు మీ రాహుల్ గాంధీ. అది నిజమా కాదా? అది అబద్ధమా నిజమా? అది అబద్ధమని అనుకుంటే రాహుల్ గాంధీ నమ్ముదాం నిజమే అని నమ్మితే రాహుల్ గాంధీ అర్జెంటుగా హైదరాబాద్ వచ్చి జానారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. వాళ్లకున్న ఎమ్మెల్యే పదవుల్ని, వాళ్లకున్న ఎంపీ పదవుల్ని, ఇంకొక ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వాళ్ళని, ఇంకొక రెడ్డిని, వాళ్లకున్న పదవులన్నింటి నుంచి తీసేసి వాళ్ళని సామాన్య కార్యకర్తలుగా నీ పార్టీలో పెట్టుకో. ఆ పదవులన్నీ మా అణగారిన వర్గాలకి. నువ్వు అది ఇయ్యలేదంటే అసలు దొంగ రాహుల్ గాంధీ అనే కథ బయటకు వెళ్తుంది. అసలు దొంగ రాహుల్ గాంధీ. అందుకనే ఈ సందర్భంగా మనం కోరేది అగ్ర కులాలు పరివర్తన చెందండి. మీరు పరివర్తన చెందకపోతే మేము రాజ్యానికి వస్తాం. మేము రాజ్యానికి వస్తే కథ వేరే రకంగా ఉంటది. మిమ్మల్ని జైల్లో పారేస్తాం, మిమ్మల్ని తీసుకుపోయి జైలు పాలు చేస్తాం. అందుకని మళ్ళొకసారి మీ అగ్ర కులాలందరికీ విజ్ఞప్తి చేసేది,
అయ్యా మీరు మారండి, అణగారిన వర్గాలకి దారి ఇవ్వండి, ఇది ఆపే తరం ఎవడి తరం కాదు. స్వరాజ్య పాదయాత్ర ద్వారా తెలంగాణ గడ్డ మీద మనం వేసిన పునాదితో మనం వేసినటువంటి ఒక సత్యం అనేటువంటి అగ్నిని రాజేస్తే ఆ అగ్నితోటి తెలంగాణ మొత్తం కాలిపోతుంది. బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం ఇవ్వాలని వాడి నోట ఇన్న ఇదే మాట ఎక్కడన్నా. ఎందుకంటే మనం చేసిన 10,000 కిలోమీటర్ల పాదయాత్రలో, స్వరాజ్య పాదయాత్రలో ప్రతి కులానికి ఈ రాజ్యంలో వాటా ఎంత, సంపదలో వాటా ఎంత అని సింహనాదం చేసుకుంటూ తెలంగాణ గడ్డ మొత్తం ప్రచారం చేసింది. అది సత్యం ప్రచారమైంది, అది పెను భూకంపం అయింది, అది సముద్ర భూకంపమై ప్రతి నోట ఆ వాదన వినిపిస్తా ఉంది. మరి ఇంత పెద్ద నినాదాన్ని తీసుకొచ్చినాం. ఇప్పుడు అది ఆ భావజాలం అది రాజ్యంగా మారడానికి మళ్ళా ఇప్పుడు రథయాత్రను తీసుకున్నాం. ఆ రథయాత్ర ద్వారా మళ్ళీ ఈ రాజకీయ చైతన్యాన్ని మరింత ఎత్తుకు తీసుకుపోయి మనం తెలంగాణ గడ్డని పరిపాలించడానికి బయలుదేరాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇదే మనం ఇచ్చేటువంటి కాంశీరాంకి ఒక గొప్ప నివాళి, ఇదే మనం ఈ సమాజాన్ని మార్చడానికి ఇచ్చే నివాళి అని అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చిన పార్టీ అభిమానులు, సమాజం కోసం పనిచేయాలనుకునే వాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా ఏర్పడాలనే ఆకాంక్ష ఉన్న వాళ్ళు, ప్రతి కార్యకర్త మీ పని మీరు చేసుకుంటూ, మీ బతుకు తెరువు మీరు చూసుకుంటూనే, రోజుకి 8 గంటలు మీ పొట్ట కోసం పని చేసుకుంటూనే మీ ప్రాంతంలో మీరు మహారాజులు కావడానికి, మీ గ్రామాలని, మీ మండలాలని మీరు పరిపాలించడానికి, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రణాళిక తయారు చేసుకోమని పిలుపునిస్తున్న అదే కాన్ఫిడెన్స్ చేయాల్సింది. అదే మనం చేయాల్సిన పని. ఒక రెడ్డి రాజకీయం చేస్తున్నాడు, ఒక వెలమదొర రాజకీయం చేస్తున్నాడు, ఒక కమ్మదొర కాపుదొర రాజకీయం చేస్తున్నాడు. మనం రాజకీయం చేయట్లే. ఎందుకంటే మనం రాజకీయంగా నిరాక్షరాస్యులం అయిపోయింది. వాళ్ళు చేసే రాజకీయాన్ని రోజు యూట్యూబ్లలో చూస్తాం. అదే పని, వాళ్ళు ఏం చేస్తే అదే పని. ఆయన అరెస్ట్ చేస్తాడా, ఆయన ఈయన అరెస్ట్ చేస్తాడా, కేటీఆర్ని ఎప్పుడు ఎవడు అరెస్ట్ కాడాయా? వాళ్ళంతా ఒకటే వర్గం వాళ్ళంతా. అందుకనే వాళ్ళిద్దరిని, రేవంత్ రెడ్డిని, కేటీఆర్ని, కిషన్ రెడ్డిని, ముగ్గురిని కలిపి ఒక లాకప్లు వేసి అరెస్ట్ చేయడం మనం ఎట్లా చేయాలో అది ఆలోచించాలి. అది మనం ఆలోచించాల్సింది. ముగ్గురిని తీసుకుపోయి ఒకటే లాకప్లే, ముగ్గురిని కలిపి ఒక దాంట్లో అదే ఆలోచించాలండి. అంతే తప్ప వాళ్ళని వీళ్ళని ఎప్పుడు ఏం ఆలోచించద్దు. మనం రాజ్యానికి రావడం అనేది ఎట్లనో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ రోజే ఈ కాన్శీరాం జయంతి రోజు అయినటువంటి కొద్ది రోజులు తేడాతో జరిపినప్పటికీ ఈ రోజే మీరంతా సంకల్పం తీసుకోండి. ఈ రోజు హాలియా పట్టణంలో ఇంత పెద్ద సభలో ఇక్కడికి వచ్చినటువంటి యువకులంతా ఒక మంచి నిర్ణయం తీసుకొని రేపు రాజకీయ నిర్ణయంలో మీరంతా భాగస్వాములై రాబోయే ఏప్రిల్ 14వ తారీఖు రథయాత్రకి ఇక్కడ నుంచి ఆదిలాబాద్, కృష్ణానది నుంచి గోదావరి నది వరకు అవతల ఈ కొస నుంచి ఆ కొసకి మీరు బయలుదేరండి. దానికి కావాల్సిన వెహికల్స్ ఏర్పాట్లు, దానికి కావాల్సిన ప్రణాళిక, ఆదిలాబాద్ పోయి అంబేద్కర్ జయంతికి పూలేసి అంబేద్కర్ జయంతి రోజున జై భీమ్ చెప్పి రథయాత్రని మీరు ప్రారంభించి నన్ను రథయాత్రని ముందుకు సాగనప్పి మీరు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికి ఏప్రిల్ 14న వేలాది మందిగా ఇక్కడి నుంచి కార్లలో ఆదిలాబాద్ బయలుదేరాలని ఈ సందర్భంగా మీ అందరికి పిలుపునిస్తా ఉంది. ఆ రథయాత్ర మీరు నన్ను సాగనంపితే నేను రథయాత్రని జయత్రయాత్రగా మార్చుకుంటా. మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, బహిరంగ సభలు ఏదైనా ఉన్నా, ప్రజల మంచి చెడు ఏదైనా సమస్య వచ్చినా మధ్యలోనే వస్తా ఉంటాం. 3 సంవత్సరాల 3 నెలల మధ్యలో అడుగడుగున ఎక్కడ సమస్య జరిగినా మధ్యలో వస్తూనే రథయాత్ర సాగుతూ ఉంటది. ఈ రథయాత్రని మీరంతా సాగనంపాలని, దానికి ఏప్రిల్ 14న మీరు రావాలని, వేదిక మీద ఉన్న నాయకులు కూడా ఆ సభకి రావాలని వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సందర్భంగా మనం ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని ఘనంగా ఆదిలాబాద్ లో జరుపుకుందాం. ఆ సభని విజయవంతం చేసుకొని మళ్ళా మీరు తిరుగు ప్రయాణం కావాలి. ఆ ప్రణాళిక మీరంతా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో రేపటి నుంచే నిమగ్నం కావాలని కోరుతూ ఈ సందర్భంగా మీకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.